పీజీ వైద్య విద్యార్థిని రచనారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ప్రాణాంతక ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే ఆమె మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో నివాసం ఉండే 26 ఏళ్ల డాక్టర్ రచనారెడ్డి బాచుపల్లి మమతా వైద్య కళాశాలలో పీజీ గైనకాలజీ ఇంటర్న్షిప్ చేస్తోంది. రోజు ఆమె కాలేజీకి కారులో వెళ్లి వచ్చేది. సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన రచన ఔటర్ రింగ్ రోడ్డుపై కారు పక్కకి నిలిపి డ్రైవింగ్ సీట్లోనే ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కృష్ణారెడ్డిపేట గ్రామ శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ఒక యువతి అపస్మారక స్థితిలో ఉందని అమీన్పూర్ పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెట్రోలింగ్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కృష్ణారెడ్డిపేట దగ్గర ఓఆర్ఆర్ పైన ఒక లేడీ కార్లో అన్కాన్షియస్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా స్పాట్కు వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తే ఒక లేడీ కార్లో అన్కాన్షియస్గా ఉంది. అక్కడ కార్లో వెరిఫై చేస్తే ఆమె చేతికి చిన్న బటర్ఫ్లై ప్యాన్లా సిరంజ్ పెట్టుకొని ఉంది. ఇమీడియట్గా ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ 4:30కి చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి మమతా మెడికల్ కాలేజ్ పీజీ వైద్య విద్యార్థిని రచనారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ప్రాణాంతక ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే ఆమె మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో నివాసం ఉండే 26 ఏళ్ల డాక్టర్ రచనారెడ్డి బాచుపల్లి మమతా వైద్య కళాశాలలో పీజీ గైనకాలజీ ఇంటర్న్షిప్ చేస్తోంది. రోజు ఆమె కాలేజీకి కారులో వెళ్లి వచ్చేది. సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన రచన ఔటర్ రింగ్ రోడ్డుపై కారు పక్కకు నిలిపి డ్రైవింగ్ సీట్లోనే ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యోగానందరెడ్డి అందిస్తారు. యోగానందరెడ్డి, రచన ఎందుకు ఇంజెక్షన్ తీసుకుంది, కారణం ఏంటి? శిలా, ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా పోలీసుల విచారణలో ఆ తర్వాత తెలుస్తాయి. కానీ నిన్న ఈ రోజు రచనారెడ్డి అన్న మనోజ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పోలీసులు తీసుకున్నారు. ఇప్పుడు విచారణ ప్రారంభించారు. రచనారెడ్డికి గత కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించి ఏదైనా కారణం ఉందా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా పెళ్లికి ఇష్టం లేక ఇలాంటి పని చేసిందా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రచనారెడ్డి పేరెంట్స్ ఇక్కడ హెచ్ఐజీలో బిహెచ్ఎల్ హెచ్ఐజీలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. దీనికి సంబంధించి మనోజ్ రెడ్డితో పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు. అసలు రచనారెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఒక ఉన్నత చదువులు చదువుతున్న ఒక మెడికో పీజీ చేస్తుంది విద్యావంతురాలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? దీనికి సంబంధించి గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా తగాదాలు అయ్యాయా, కళాశాల వ్యవహారంలో ఏమైనా గొడవలు గిట్లా స్టూడెంట్స్ మధ్యలో ఉన్నాయా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పోలీసులు మనం మృతురాలు రచనారెడ్డి అన్న మనోజ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో ఆ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు సంబంధించిన వరకు మాత్రమే ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంకా మిగతా కారణాలు కానీ ఎవరి మీద అనుమానాలు ఉన్నాయనే విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేనట్టు తెలుస్తుంది. ఆ పోలీసులు పూర్తి విచారణ చేస్తే తప్ప అసలు ఎందుకు చనిపోయింది రచనారెడ్డి అనే విషయంలో వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. శీలా, కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎవరైనా మాట్లాడుతున్నారా మీడియాతో? కుటుంబ సభ్యులకు సంబంధించి రచనారెడ్డి అన్న మాత్రం ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. రచనారెడ్డి ఆత్మహత్య పట్ల వాళ్ళు ఎలాంటి అనుమానాలు అయితే వ్యక్తం చేయట్లేదు. కానీ ఎందుకు రచనారెడ్డి చనిపోవాల్సి వచ్చింది? ఎక్కువగా ఆమె ఎడమ చేతికి ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుని అసలు ఏ ఇంజెక్షన్ అంటే ఏదన్నా మత్తుకు సంబంధించి ఇంజెక్షన్ తీసుకుందా, లేకపోతే ఏదైనా తనంతలు తానుగానే ఒక మెడికో కాబట్టి పూర్తిగా అవగాహన ఉంటుంది, దానికి సంబంధించి విషయం సంబంధించిన ఇంజెక్షన్ తీసుకుందా అనేది పోలీసులు ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ లో చేయాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా ఇది కేవలం ఆత్మహత్యగానే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇది పూర్తిగా కంప్లీట్ గా ఆత్మహత్యనే. ఆత్మహత్య గల కారణాలు ఏందనేది కుటుంబ సభ్యులు అయితే ఇంతవరకు వెల్లడించలేదు. మీడియా కూడా ఎక్కడ వెల్లడించడం జరిగింది. కానీ పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ యోగానంద.